Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి నా సింపుల్ బ్లాక్ బీట్ కలెక్షన్ అండి. బ్లాక్ బీట్ చైన్స్ నా దగ్గర సింపుల్ గా ఉన్నవన్నీ చూపిస్తాను. ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి, సింపుల్ గా ఉంటాయి. డ్రెస్సెస్ మీద అది చాలా బాగా సూట్ అవుతాయి. కుర్తీస్ మీద కానీ కుర్తీ సెట్స్ పైన కానీ ఇట్లాంటి బ్లాక్ బీట్స్ అవి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి. నాకు బ్లాక్ బీట్స్ అదంతా కూడా కొంచెం సింపుల్ గా ఉండటమే ఇష్టం అండి. మరీ హెవీ కన్నా ఇలా సింపుల్ వే తీసుకుంటాను. లెంత్ కూడా కొంచెం షార్ట్ లెంత్ ఉన్న టైప్ ప్రిఫర్ చేస్తాను నేను, మరీ లాంగ్ లెంత్ కన్నా. శారీస్ పైన అది వేసుకోవడానికి లాంగ్ లెంత్ అయితే బాగుంటాయి కానీ, బట్ ఇట్లాగా డైలీ వేర్ ఆఫీస్ కి కాలేజ్ కి డ్రెస్సెస్ మీద అది పేరప్ చేసుకోవడానికి కొంచెం షార్ట్ లెంత్ ఉన్న బ్లాక్ బీట్స్ వేసుకుంటేనే లుక్ బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్ గా కొంచెం షార్ట్ గా ఉంటేనే ఇష్టము. సో ఇవాళ వీడియోలో చూపించే బ్లాక్ బీట్ కలెక్షన్ అంతా కూడా కొంచెం డైమండ్వి అండ్ నార్మల్ గోల్డ్వి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నానండి. అన్నీ ఒకే షాప్లో తీసుకున్నది కాదు. నేను ఆ స్పెసిఫిక్ బ్లాక్ బీట్ చూపించినప్పుడు ఎక్కడ తీసుకున్నానో షాప్ నేమ్స్ అది స్పెసిఫై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే చేస్తుంటాను. ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉండి అండ్ హాల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటానండి. ఇలాంటి హాల్ వీడియోస్ పైన కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి నా ఫస్ట్ వన్ అండి. ఇది నేను డైలీ వేసుకుంటాను, వీడియోస్లో కూడా ఇదే ఎక్కువే వేసుకుంటా, రోజు ఇదే వేసుకుంటాను. సో చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన వీడియోస్లోని ఈ బ్లాక్ బీడ్ డీటెయిల్ గురించి. ఇది వచ్చేసి సింపుల్ డైమండ్ బ్లాక్ బీడ్ అండి. డైలీ వేర్కి నాకు చాలా ఇష్టం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్ అండ్ చాలా స్టైలిష్ ఉంటుంది కుర్తీస్ పైన అది పేరప్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకి ఇలా సింపుల్ రౌండ్గా చిన్న పెండెంట్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి డైమండ్ పెండెంట్, సెంటర్లో ఇలా క్లస్టర్ ఆఫ్ డైమండ్స్ వచ్చి చుట్టూ మనకి ఇలాగా చిన్న డైమండ్స్ అయితే వస్తాయి ఇలా సర్కిల్లోని. యూజువలీ డైమండ్ బ్లాక్ బీడ్స్ కానీ డైమండ్ జ్యువెలరీకి 18 క్యారెట్ గోల్డే వాడతారు. సో ఇది ఏంటంటే మనకి 18 క్యారెట్ గోల్డ్ వస్తుంది, కొంచెం రోజ్ గోల్డ్ ఫినిష్లో కూడా వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే ఇలా సింపుల్ బ్లాక్ బీడ్ సింగిల్ రో బ్లాక్ బీడ్ చైన్ అయితే వచ్చిందండి. ఇవి ఇలా సింపుల్ నార్మల్ బ్లాక్ బీడ్సే వస్తాయి. యూజువలీ డైమండ్ పెండెంట్స్కి మనము డైమండ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే బాగోదు, బ్లాక్ డైమండ్స్ వేసుకుంటే బాగోదు. ఇలా సింపుల్గా కొంచెం పాలిష్ తక్కువ ఉన్నవి వేసుకుంటే పెండెంట్ బాగా ఎలివేట్ అయ్యి లుక్ బాగుంటుంది. యూజువలీ ఇలా డైమండ్ పెండెంట్స్కి బ్లాక్ డైమండ్స్ వేసుకోరండి. అంటే బ్లాక్ డైమండ్స్ అంటే కొంచెం షైన్ అవుతూ వస్తాయి మనకి ఈ బీడ్స్, అట్లా షైన్ అవ్వకుండా ఇట్లాంటి నార్మల్వే బాగుంటాయి. అండ్ వెనకాల ఇలా అడ్జస్టబుల్కి 3 రింగ్స్ అయితే వచ్చాయి మనకి. ఇది నేను జాయ్ లుకాస్లో తీసుకున్నాను. అండ్ దీనికి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి తీసుకున్నాను. సింపుల్ స్టడ్స్ అండి, ఇలా చిన్నవి సింపుల్గా స్టడ్స్ వస్తాయి. ఇవి కూడా డైమండ్ స్టడ్సే. ఇట్లా చిన్న ఫ్లవర్ లాగా వచ్చి ఫ్లవర్ చుట్టూ మనకి ఇట్లాగా గోల్డ్ వాటితో ఇలా ఫ్లవర్ చుట్టూ బార్డర్ లాగా వస్తుంది. ఇవి కూడా భలే క్యూట్గా ఉంటాయండి, సింపుల్ అండ్ చాలా స్టైలిష్ అనిపిస్తాయి నాకు. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ దీనిపైకి ఈ బ్లాక్ బీడ్స్ పైన. ఈ రెండు కూడా నేను జాయ్ లుకాస్లోనే తీసుకున్నాను. ఇలా సెట్ లాగా తీసుకున్నాను, రెండు మ్యాచ్ చేసుకొని. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఇలా సింగిల్ రో లాగా వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే తక్కువ బ్లాక్ బీడ్స్ అండ్ ఎక్కువ గోల్డ్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద బ్లాక్ బీడ్ చైన్, ఇలా సింపుల్గా ఆల్టర్నేటివ్గా గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్ వస్తుంది. ఈ బీడ్ ఏంటంటే రౌండ్గా కాకుండా కొంచెం ఇలా సిలిండర్ షేప్లో అయితే వస్తుందండి మనకి ఈ బ్లాక్ బీడ్. సో ఇలా మొత్తం ఇలా మనకి బ్లాక్ బీడ్స్తో ఇలా చైన్ అయితే వస్తుంది. అండ్ పెండెంట్ రాకుండా ఇలా సింపుల్గా సెంటర్లో ఇట్లా బాల్స్ అండ్ ఇలా డిఫరెంట్ షేప్లో మనకి ఇలా వచ్చి దీనిపైన మనకి ఇలాగా బ్లాక్ అండ్ సీజెడ్ కాంబినేషన్తో ఇట్లా ఈ షేప్లో 2 అయితే వస్తాయి. అండ్ ఇక్కడ బాల్స్ అయితే వస్తాయండి, ఇట్లా సీజెడ్ బాల్స్ వస్తాయి. ఇది సీజెడ్సే, నార్మల్ సీజెడ్స్ బ్లాక్ బీడ్ ఏది ఇట్లాగా సింపుల్గా వస్తుంది. ఇందులో ఏంటంటే మోర్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది బ్లాక్ బీడ్స్ కన్నా. ఇది కూడా చాలా బాగుంటుందండి డైలీ వేర్కి. సింపుల్ కుర్తీస్ పైన అది పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఫస్ట్ వన్ ఇందాక నేను చూపించింది లుక్ అయితే ఇలా ఉంటుందండి పెట్టుకుంటేనే, చాలా సింపుల్గా ఉంటుంది. డైలీ వేర్కి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్లో మంచి ఆప్షన్ ఇది. ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే వారికి కూడా చాలా బాగుంటుంది. అంటే కాలేజ్ అంటే మోస్ట్లీ నాట్ మ్యారీడే ఉంటారు, బట్ ఇన్ కేస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మ్యారీడ్ అయితే ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీనికి ఇయర్ రింగ్స్ అంటూ సెపరేట్గా ఏం లేదు, ఈ డైమండ్ స్టడ్స్ ఏదో ఒకటి దీనికి పేరప్ చేసేస్తాను ఇది వేసుకుంటేని. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి, సింపుల్ గానీ చాలా బాగుంటుంది ఆఫీస్కి వేసుకోవడానికి.
సింపుల్ లుక్ వస్తుంది. కుర్తీస్ పైన అది చాలా బాగుంటుంది. కుర్తీస్, సింపుల్ కుర్తీ సెట్ పైన అది మంచి లుక్ వస్తుంది. శారీస్ పైన కూడా బాగుంటుంది, బట్ మోర్ ఆఫ్ ఇట్లాంటి కుర్తీస్ పైన అది మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ డైమండ్ స్టడ్స్తోనే దీన్ని పేరప్ చేస్తుంటానండి యూజువల్గా నేను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే కొంచెం హెవీగా వస్తుంది, బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్ ఇష్టము. హెవీ లెంత్ ఎక్కువ ఉన్నవి నాకు ఇష్టం ఉండదు. సో దీనికి పెండెంట్ ఏంటంటే ఇట్లాగా పెండెంట్ వస్తుంది. ఇది వచ్చేసి సీజెట్ పెండెంట్ అండి. ఇలా సింపుల్ సీజెట్స్తో పెండెంట్ వస్తుంది. పైన అంతా మనకి ఇలాగా హాఫ్ మూన్ లాగా వచ్చి కింద ఇలా పెండెంట్ లాగా వస్తుంది. అండ్ దానికంతా ఇలా బ్లాక్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయి. పెండెంట్ కూడా చాలా బాగుందండి, మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే ఇలా మనకి 2 rows ఆఫ్ బ్లాక్ బీడ్స్ వస్తాయి. ఇలా సింపుల్గా 2 rows వస్తాయండి బ్లాక్ బీడ్స్. ఇందులో కూడా బ్లాక్ బీడ్స్ తక్కువ, మోర్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది ఎక్కువగా. ఇట్లా గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్తో కాంబినేషన్లో మనకి ఇలాగా చైన్ అయితే వస్తుందండి. 2 rowsతో చైన్ వస్తుంది. ఇట్లా పెండెంట్ సెంటర్లో వచ్చి 2 rows ఇలా సైడ్కి వచ్చి మనకి ఇలా బ్లాక్ బీడ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా సింపుల్గా ఉక్ వస్తుందండి. ఇది కూడా నేను సంభవ్ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. ఇందాక చూపించింది కూడా సంభవ్ జ్యువెలర్సే తీసుకున్నా. తణుకులో ఉంటుందండి. నేను డీటెయిల్స్ అది డిస్క్రిప్షన్లో పెడతాను, షాప్ నేమ్ అదంతాని. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీనికి కూడా ఏదైనా డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్స్ లేకపోతే చిన్నవి సీజెడ్వి ఇయర్ రింగ్స్ ఉంటాయి నా దగ్గర, అవి నాకు కనపడలేదండి ఇప్పుడు. సో వాటితోనూ పేరప్ చేస్తూ ఉంటాను ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. వెయిట్ అది అయితే నాకు గుర్తులేదు, తీసుకుని చాలా ఇయర్స్ అయింది ఈ బ్లాక్ బీడ్స్. సో పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. లెంత్ కూడా షార్ట్ లెంత్ వస్తుంది. ఇలా షార్ట్ లెంత్ తీసుకుంటాను యూజువలీ. కరెక్ట్గా నెక్ లైన్ ఎండ్ అయ్యే చోటుకి లెంత్ వచ్చేలాగా తీసుకుంటాను. మోస్ట్లీ 16 to 18 inches చైన్ అది ఉంచుకుంటాను నేను బ్లాక్ బీడ్స్ది అండ్ సింపుల్ చైన్స్ని. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ చూపించానండి మన వీడియోస్లోని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వసుంధరా జ్యువెలర్స్లో లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. ఇది కూడా ఇది డైమండ్ అండి. ఇట్లా సింపుల్గా వస్తుంది. ఇప్పుడైతే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇలాగా తక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చి ఇలా సింపుల్గా థిన్ చైన్స్ వచ్చినవి రోజ్ గోల్డ్ ఫినిష్లో తీసుకున్నాను. ఇది వసుంధరా జ్యువెలర్స్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ నేను ఇది చూపించానండి మన వీడియోస్లోని. ఇక్కడ ఏంటంటే ఇలా సింపుల్గా డైమండ్స్తో పెండెంట్ వచ్చి చైన్ అయితే ఇలా తక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చి ఇలా సన్నగా చైన్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 18 carats వస్తుంది. యూజువలీ డైమండ్స్ అన్నీ కూడా మనకి 18 carat గోల్డ్లోనే వస్తుంది. ఇలా 18 carat గోల్డ్లో వస్తుంది. అండ్ దీనికి హుక్ వచ్చేసి ఇట్లా ఫిష్ రింగ్ లాగా వస్తుంది, ఫిష్ హుక్ లాగా వస్తుందండి మనకి. ఇట్లా ఫిష్ హుక్ స్టైల్లో మనకి ఈ చైన్ అయితే వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా భలే ఉంటుందండి. ఏ అవుట్ఫిట్స్ మీదకి వేసుకున్నా మంచి లుక్ వస్తుంది. శారీస్ పైకి అంత లుక్ రాదు, కానీ సింపుల్గా మనం రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ పైన వాటిపైన చాలా మంచి లుక్ వస్తుంది ఈ బ్లాక్ బీడ్స్. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఈ పాయింటర్స్ తీసుకున్నాను. ఇవి కూడా డైమండ్స్వే. ఈ డైమండ్స్వి తీసుకున్నాను. దీనికి సింపుల్గా ఉండేలాగా తీసుకున్నాను డైలీ వేర్కి. అండ్ సింపుల్ కుర్తీస్ పైన ఇట్లా సింపుల్గా వేసుకుంటే బాగుంటాయి అన్నట్టు ఈ పాయింటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. జూక్ బ్రాండ్ నుంచి హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది, మంచి స్టైలిష్గా ఉంటాయండి ఈ జూక్ హ్యాండ్ బ్యాగ్స్. ఈ బ్రాండ్లో ఆల్రెడీ నేను కొన్ని బ్యాగ్స్ తీసుకున్నాను అండ్ మన వీడియోస్లో కూడా చూపించాను. ఆ బ్యాగ్స్ క్వాలిటీ అయితే భలే ఉంటుంది. ఇవంతా కూడా మనకి వీగన్ లెదర్తో చేస్తారండి. ఇదంతా కూడా వీగన్ లెదర్ చాలా బాగుంటుంది ఫినిష్. అంత తొందరగా కూడా మనకి లెదర్ అయితే పాడవదండి. చాలా ఇయర్స్ యూజ్ చేసిన లెదర్ అయితే అంతగా పాడవదు. అండ్ జిప్స్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఏది కూడా చూడండి థ్రెడ్ అనేది బయటకు రాకుండా మంచి ఫినిషింగ్తో చేస్తారు వీళ్ళు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అదంతాని. సో ఈ సింపుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఆఫీస్కి వేసుకోవడానికి చాలా స్టైలిష్ ఉంటుంది. అండ్ ఏదైనా వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ అప్పుడు కూడా చాలా కన్వీనియంట్ ఉంటాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్. మనకి ఇట్లాగా చుట్టూ లెదర్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇట్లాగా మంచి కొంచెం క్యాన్వాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కత్ స్టైల్లో మనకి ప్రింట్ వచ్చి ఇట్లా హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది ఈ క్వాలిటీ. ఇది యాక్చువల్లీ ప్రింట్ కాదు, ఇట్లా మనకి వీవ్ లాగా వస్తుంది, క్లాత్లో వీవ్ లాగా వస్తుంది. ఇదంతాని చూడడానికి లుక్ అది మళ్ళీ మంచి క్లాసీ ఉంటాయి. హ్యాండిల్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఈ హ్యాండ్ బ్యాగ్కి డిఫరెంట్ హ్యాండిల్ వచ్చింది. ఇలా 2 హ్యాండిల్స్ వచ్చాయి మనకి. బట్ ఏంటంటే ఇక్కడ సెంటర్లో ఇది పెట్టేయడం వల్ల ఇది సెపరేట్ అవుట్ అవ్వవు. ఇట్లా 2 హ్యాండిల్స్ కలిపే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇలాగా ఒక స్టీల్ దాంతో జెడ్ అని వచ్చింది, జెడ్ ఫర్ జూక్ అని ఇట్లాగా వచ్చిందండి. దీనికి ఏంటంటే మనకి ఇట్లాగా అవుట్ సైడ్ ఒక జిప్ వచ్చింది, ఇట్లా అవుట్ సైడ్ ఒక సింపుల్ జిప్ వచ్చింది అండ్ సెంటర్లో అయితే జిప్ వచ్చింది.
యూజువల్లీ నేను ఇట్లాంటి పేపర్స్ అది లోపలే ఉంచేస్తానండి వాడినప్పుడు, సో దట్ బ్యాగ్ షేప్ అనేది పాడవదు. బ్యాగ్ షేప్ పర్ఫెక్ట్గా ఉంటే లుక్ చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్ది. అండ్ దీనికి ఏంటంటే లోపల ఒక జిప్ వచ్చింది, అండ్ ఈ సైడ్ మొబైల్ ఫోన్ అది పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఇట్లా పాకెట్స్ వచ్చాయండి. మొబైల్ ఫోన్స్ అది పెట్టుకోవడానికి పాకెట్స్ వచ్చాయి. సింగిల్ జిప్ వచ్చింది. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్. చాలా స్టఫ్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో. వాటర్ బాటిల్ పెట్టుకొని, వ్యాలెట్ అన్నీ కూడా ఇందులో నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ బాగుండాలంటే వీళ్ళు ఇచ్చిన ఈ పేపర్స్ అంతా ఇందులో స్టఫ్ చేసి ఉంచేస్తే యూజ్ చేశాక చాలా పర్ఫెక్ట్ ఉంటాయి, పాడవకుండా హ్యాండ్ బ్యాగ్స్. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నీకు కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి స్క్రీన్ పైన. ఆ కూపన్ కోడ్ని కానీ మీరు యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా వస్తుంది ఈ బ్యాగ్స్ పైన. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. అండ్ ఈ ఫుట్వేర్ కూడా తీసుకున్నానండి జూక్ బ్రాండ్ నుంచి. ఫుట్వేర్ కూడా చాలా బాగుంటుంది, మంచి స్టైలిష్ లుక్ ఉంటాయి. ఆఫీస్కి, కాలేజ్కి చాలా బాగుంటాయండి ఈ లుక్. సో ఇట్లా అయితే తీసుకున్నాను ఫుట్వేర్. ఇట్లా పాయింటెడ్ ఎడ్జ్ వచ్చినవి ఏంటంటే కొంచెం షార్ట్ హైటెడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా రౌండ్ షేప్ వచ్చిన దానికన్నా ఫుట్వేర్ మనం తీసుకున్నప్పుడు ఇట్లా పాయింటెడ్ ఎడ్జ్ వచ్చిన టైప్ ఆఫ్ ఫుట్వేర్ ఏంటంటే కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది వేసుకుంటేని. మంచి స్టైలిష్ డిజైన్ అయితే వచ్చింది. ఎక్కువగా ఇట్లాంటి ఫ్యాబ్రిక్తో ఇలాంటి ప్యాటర్న్స్లోనే వస్తాయండి ఈ బ్రాండ్లోని. ఇట్లా పైన మనకి ఇలా ఈ ఫ్లోరల్ ప్రింట్ కొంచెం కలంకారీ స్టైల్ ఆఫ్ దాంతో మనకి ఇట్లా పైన వచ్చి కింద ఇక్కడ లెదర్తో 3 knots పెట్టినట్టు ఇక్కడైతే వచ్చింది. ఇవి కూడా అన్నీ కూడా వీగన్ లెదర్తోనే చేస్తారండి ఈ బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్. నేను సైజ్ వచ్చి 36-38 తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి 38 సైజు. సోల్ అదంతా కూడా చాలా సాఫ్ట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆఫీస్కి, కాలేజ్కి మొత్తం ఫుల్ డే మనం వేసుకుని ఉంచుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇవి చాలా సోల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, నడవడానికి కూడా చాలా కన్వీనియంట్ ఉంటాయి ఇవి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్, స్టిచ్చింగ్ అదంతా చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఎండ్ ప్రోడక్ట్ అనేది చాలా క్వాలిటీగా తెలుస్తుంది మనకి. లుక్ వైజ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుందండి, అంత తొందరగా పాడవవు ఈ బ్రాండ్లోవి. డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా పెద్దగా పాడవవు ఇందులోవి. సో ఇది వచ్చేసి ఫుట్వేర్ చాలా స్టైలిష్ ఉండిందండి. ఇట్లా పాయింటెడ్ షేప్ లాగా వచ్చి ఇలా మ్యూల్స్ లాగా వచ్చింది. ఇక్కడ డిఫరెంట్గా ఇలా 3 knots అయితే వచ్చి ఇలా అయితే వచ్చాయి ఫుట్వేర్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నా నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా ఆల్రెడీ మన వీడియోస్లో నేను చూపించాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా వసుంధర జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. ఇది కూడా సింపుల్ స్వరోస్కీ స్టోన్స్తో వస్తాయండి. ఇలా స్వరోస్కీ స్టోన్స్తో ఇలా సింపుల్ ఫ్లవర్ పెండెంట్ అయితే వస్తుంది. మధ్యలో ఇట్లాగా మనకి రెడ్ కలర్ రూబీతో వచ్చి చుట్టూ మనకి ఇట్లాగా పెటల్స్ లాగా వైట్ కలర్ స్వరోస్కీ స్టోన్స్తో అయితే వస్తుంది మనకి పెండెంట్. అండ్ దీనికి బ్లాక్ బీడ్స్ వచ్చి ఇలాగా బ్లాక్ డైమండ్స్ వస్తాయి. ఇదంతా మనకి బ్లాక్ డైమండ్స్ వస్తాయండి. షైన్ అదంతా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది బ్లాక్ డైమండ్స్వి. అండ్ ఇక్కడ పర్ల్ అండ్ గోల్డ్తో ఇక్కడ హైలైట్ చేస్తూ వస్తుంది. కొంచెం పైకి వెళ్ళాక మనకి ఇక్కడ పర్ల్ అండ్ ఇలా గోల్డ్ దాంతో వస్తుంది బీడ్. మళ్ళీ బ్లాక్ క్రిస్టల్స్ వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ గోల్డ్ బీడ్స్ వచ్చి వస్తుంది మనకి. చాలా స్టైలిష్ ఉంటుందండి. ఇది కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఈ బ్లాక్ బీడ్స్ కూడా. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ రింగ్స్ కూడా వస్తాయి, మనకు కావాల్సిన హైట్ పెట్టుకోవడానికి. వెనకాల రింగ్స్ కూడా వస్తాయి. ఇది కూడా లెంత్ షార్ట్ లెంత్ వస్తుంది, మరీ ఎక్కువ లెంత్ రాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు వేసుకున్నది ఎంత లెంత్ వస్తుందో అంతే వస్తుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ నేను సెపరేట్గా గోల్డ్ షాప్లో డిజైన్ ఇచ్చి చేయించుకున్నాను. ఇందులో ఇట్లా మనకి రూబీ అండ్ స్వరోస్కీ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి ఇట్లా సింపుల్గా ఒక చిన్న రూబీ పైన వచ్చి కింద ఇలా స్వరోస్కీ స్టోన్ హ్యాంగ్ అయ్యేలాగా ఇలా చిన్న స్టడ్ అయితే చేయించుకున్నానండి. చాలా బాగుంటుంది లుక్. ఇది కూడా ఇలా సెట్ లాగా పెట్టుకుంటేని. ఇది కొంచెం ఫెస్టివల్స్కి, స్పెషల్ అకేషన్స్కి కొంచెం హెవీగా రెడీ అయినప్పుడు, అది సింపుల్ బట్ కొంచెం స్పెషల్గా రెడీ అయినప్పుడు వేసుకుంటాను ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటేని. ఇది వసుంధర జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ నేను సంభవ్ జ్యువెలర్స్లో తణుకులో చేయించుకున్నాను. డిజైన్ నేనే చెప్పి చేయించుకున్నానండి. ఇదే షేప్లో చిన్న ఫ్లవర్లా చేయించుకున్నా కూడా బాగుండేది, బట్ ఇలా సింపుల్గా డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేలాగా చేయించుకుందాం అన్నట్టు ఇలా చేయించాను. సో పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా పెండెంట్ అయితే సింపుల్గా వస్తుంది. ఇక్కడ పర్ల్ అది వచ్చి ఇట్లా వస్తుంది. సింపుల్గా ఉంటుంది బట్ కొంచెం హెవీగా కూడా డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటుంది వేసుకుంటేని. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి, చిన్నవే వస్తాయండి, పెద్ద ఇయర్ రింగ్స్ రావు. ఇట్లా సింపుల్ వాటిపైకి చిన్న చిన్న ఇయర్ రింగ్సే చేయిస్తాను నేను యూజువల్గాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్. ఇది ఏంటంటే ఇది డైమండ్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది కూడా ఈ డైమండ్ పెండెంట్ వస్తుంది దీనికి. ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్లో వస్తుంది మనకి. ఈ ఫస్ట్లో చూపించింది ఏంటంటే ఇది ఓపెన్ సెట్టింగ్ అంటారు దీన్ని. ఓపెన్ సెట్టింగ్ అంటే వెనకాల ఫుల్గా కవర్ చేయాలండి. ఫుల్గా కవర్ చేయకపోవడం వల్ల డైమండ్ అనేది బాగా ఎక్కువ షైన్ అవుతుంది. ఇది ఏంటంటే క్లోజ్ సెట్టింగ్ అంటారు. వెనకాల అంతా క్లోజ్ చేసేస్తారు.
ఇలా క్లోజ్ చేసేసిన వాటిని క్లోజ్ సెట్టింగ్ అంటారండి. ఇట్లా క్లోజ్ సెట్టింగ్తో ఈ పెండెంట్ అయితే వస్తుంది. సింపుల్ పెండెంట్ వస్తుంది. మధ్యలో ఇలా రూబీ వచ్చి చుట్టూ అంతా మనకి ఇలాగా డైమండ్స్తో పెండెంట్ లాగా వస్తుంది. అండ్ కింద ఇలాగా 5 గోల్డ్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వస్తుంది పెండెంట్. చిన్న పెండెంట్ క్యూట్గా ఉంటుంది. ఇది కూడా కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్గా రెడీ అవ్వాల్సినప్పుడు సింపుల్ బట్ స్పెషల్గా ఉండాల్సినప్పుడు వేసుకుంటాను ఈ బ్లాక్ బీడ్స్ కూడా. ఇట్లా సింపుల్ పెండెంట్ అయితే వస్తుంది. ఇట్లా మనకి 2 సైడెడ్ ఇలా హుక్ అయితే ఇలా వస్తుందండి. సో దట్ బ్లాక్ బీడ్స్లో వేసుకున్నప్పుడు తిరగబడకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇట్లా అయితే వచ్చింది హుక్ బ్యాక్ సైడ్. అండ్ దీనికి ఇట్లా నేను బ్లాక్ క్రిస్టల్స్ తీసుకొని అక్కడక్కడ ఇలా గోల్డ్ బాల్స్ పెట్టించి ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేను అల్లిచ్చానండి బయట షాప్లో ఇచ్చి. ఇట్లా బ్లాక్ క్రిస్టల్స్ వచ్చి ఇక్కడ మధ్యలో అక్కడక్కడ బ్లాక్ గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి ఆల్టర్నేటివ్ గానీ. ఇలా 2 rows వేయించి నేను ఇది ఇలా చేయించానండి దీన్ని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి. కొంచెం ఇంచుమించులో షేప్ ఒకేలా ఉండేలాగా ఇలా 1 సింపుల్ గోల్డ్ డ్రాప్ వచ్చి ఇట్లా అయితే వస్తాయండి ఇయర్ రింగ్స్. దీనికి ఇట్లా సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి. ఇది కూడా డైమండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇది కూడా క్లోజ్ సెట్టింగ్లో ఇట్లా సింపుల్ ఇయర్ రింగ్స్ వస్తాయండి దీనికి సెట్. ఇవి కొంచెం పెద్ద సైజ్ వస్తాయి. స్టడ్ నేను రెగ్యులర్గా పెట్టుకునే వాటికన్నా కొంచెం పెద్ద సైజ్ అయితే వస్తాయి ఇయర్ రింగ్స్. ఇట్లా సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ బ్లాక్ బీడ్ వస్తుంది. అండ్ ఇది పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. చిన్న పెండెంట్ వచ్చి ఇలా డైమండ్ పెండెంట్ ఇలా బ్లాక్ క్రిస్టల్స్తో బ్లాక్ బీడ్ చైన్ అయితే వస్తుంది 2 rows. సింపుల్ లుక్. కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఫెస్టివల్స్కి వేసుకుంటాను ఎక్కువగా ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇదేంటంటే మనకి కొంచెం హెవీగా ఉంటుందండి. ఇట్లాగా ఒక పెండెంట్ అయితే వస్తుంది వినాయక స్వామిది. ఇట్లా పెండెంట్ అయితే వస్తుంది. పైన ఇక్కడ క్యాప్లో ఉన్నవి డైమండ్స్ అండ్ ఇక్కడ ఉన్నది ఇలా రూబీ స్టోన్తో మనకి ఇట్లాగా వినాయక స్వామి అయితే వస్తుందండి. ఇదైతే చాలా పాత పెండెంట్ నా చిన్నప్పుడు. అండ్ ఇది ఏంటంటే గోల్డ్ చైన్లో వేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇలాగా సింపుల్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. 2 rows ఆఫ్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇలాగా సింపుల్ బ్లాక్ బీడ్స్ 2 rowsలో తీసుకొని ఇట్లా ఈ పెండెంట్ అయితే దీంతో స్టైలప్ చేస్తానండి. ఈ పెండెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను తణుకులోనే తీసుకున్నామండి. చాలా ఇయర్స్ అయింది, చెప్పాను కదా నా చిన్నప్పుడు తీసుకున్నది. అండ్ ఇది అయితే నేను పిఎంజే జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ పెండెంట్ 2 కూడా నేను పిఎంజే జ్యువెలర్స్లో అయితే తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. సింపుల్గా ఉంటుంది ఇది కూడా. కొంచెం ఇప్పుడు వరకు చూపించిన వాటికన్నా హెవీయే బట్ సింపుల్గానే ఉంటుంది. లెంత్ అది ఎక్కువ ఉండకుండా ఇట్లా సింపుల్ లుక్ అయితే వస్తుంది. దీనికి ఏదో ఒక చిన్న చిన్న స్టడ్స్ లేకపోతే ఈ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసేస్తాను దీన్ని కూడా. ఇది శారీస్ పైన వేసుకున్న సరే కూడా చాలా బాగుంటుందండి. మంచి లుక్ వస్తుంది శారీస్ పైన కూడా. సో ఇది వచ్చేసి లాస్ట్ బ్లాక్ బీడ్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది బ్లాక్ బీడ్స్ కాదండి బట్ ఆఫీస్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా చిన్న నక్లిస్ లా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా డైమండ్సే. ఈ మధ్యలో అన్ని డైమండ్స్. ఇలా సింపుల్ డైమండ్ చైన్ అయితే వస్తుంది. అండ్ ఇది ఇలా సింపుల్గా థిన్ చైన్ అయితే వస్తుందండి. ఇది మియా బై తనిష్క్లో తీసుకున్నాను. మియా అని చెప్పి తనిష్క్ వాళ్ళు పెట్టారు కదండి కొత్తగా మియా అని చెప్పి, అందులో తీసుకున్నాను. ఇట్లా సింపుల్గా వస్తుంది. ఇక్కడ చైన్ అంతా ఇలా డైమండ్ వచ్చి చిన్నది ఇలా రౌండ్ లాగా వచ్చి మళ్ళీ డైమండ్స్ వచ్చి ఇలా చిన్న కర్వ్లా వచ్చి అలా ఆల్టర్నేటివ్గా డైమండ్స్ అండ్ ఇలా కర్వ్ లాగా వస్తుంది. అండ్ పైన ఏంటంటే ఇలాగ సింపుల్గా చైన్ అయితే ఇస్తారు. చైన్ అయితే చాలా సన్నగా ఉంటుందండి. ఇది ఏంటంటే మనకి 14 క్యారెట్స్లో వస్తుంది. ఎక్కువగా మియాలో ఏంటంటే 14 క్యారెట్ గోల్డ్తో వస్తున్నాయండి ఇట్లాంటి డైమండ్ జ్యువెలరీ అదంతా కూడా. మియాలో ఏంటంటే ఎక్కువగా ఆఫీస్కి కాలేజ్కి అది వేసుకోవడానికి బాగుండే టైప్. ఇట్లా సింపుల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చైన్స్ డైమండ్ కలెక్షన్లో అయితే దొరుకుతున్నాయి. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో డైమండ్ జ్యువెలరీ తీసుకోవాలంటే మియాలో ట్రై చేయొచ్చు. ఇలా సింపుల్ స్టైలిష్ డిజైన్స్ అయితే ఉంటాయండి. అండ్ పిల్లలకి కూడా ఇయర్ రింగ్స్ అవి చాలా బాగుంటాయి. బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ అవి కూడా ఉంటాయి. మొత్తం మనకి ఇట్లాంటి సింపుల్ గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్లోని. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది నేను చాలా రీసెంట్గా తీసుకున్నానండి. అండ్ వెనకాల కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా రింగ్స్ వస్తాయి. అండ్ వెనకాల ఇలా ఫిష్ హుక్ వస్తుందండి. ఇలా ఫిష్ హుక్ లాగా వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. సింపుల్గా వస్తుంది లుక్ అయితేని. ఆఫీస్కి కాలేజ్కి చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ పైన కూడా పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ఈ చైన్. సో ఇదైతే లుక్. సో గైస్ చూసారు కదండి నా వీడియో.
హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన హ్యాండ్ బ్యాగ్ అండ్ ఫుట్వేర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. అండ్ కూపన్ కోడ్ కూడా ఇస్తాను. ఆ కోడ్ని కానీ యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే ఆఫ్ కూడా వస్తుంది. అండ్ ఈ జ్యువెలరీ కూడా ఏ బ్లాక్ బీడ్స్ ఏ షాప్లో తీసుకున్నానో కింద డిస్క్రిప్షన్లో షాప్ నేమ్ కూడా స్పెసిఫై చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.